T3 T5 అలాంటి టీతో స్టార్ట్ అయినవన్నీ బస్టబుల్ ఇన్స్టెన్సెస్. ఓకే. సో ఇక్కడ ఈ లాంచ్ టైప్స్ గురించి చెప్పాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. ఓకే, T2 మైక్రో. ఓకే, T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే ఇది ఫ్రీ అని అర్థం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంది, ఒక ఇన్స్టెన్స్ కావాలా 2 ఇన్స్టెన్స్ కావాలా అడుగుతుంది. ప్రస్తుతానికైతే నేను ఒక ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మనం ఈ ఒక ఇన్స్టెన్స్ తర్వాత ఇంకొక ఇన్స్టెన్స్ తీసుకోబోతున్నాము. ఆ ఇన్స్టెన్స్ కూడా చూపిస్తాను, అది ఇది కంబైన్ చేసి ఎలా యూస్ చేయాలో అనేది. సారీ, ఇన్స్టెన్స్ అంటే నెంబర్ ఆఫ్ సర్వర్. ఇన్స్టెన్స్ అంటే సర్వర్స్. ఓకే, యా, గుర్తుపెట్టుకో, ఇన్స్టెన్స్ అంటే సర్వర్స్. ఓకే, నంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని కావాలి అని చెప్తే నేను అందుకే టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టెన్స్ అంటే సర్వర్స్ గుర్తుపెట్టుకో. నేను అంటే స్కేల్ ఇన్ స్కేల్ అప్ అంటుంటాను, అప్పుడు నువ్వు అంటే స్కేల్ ఇన్ అంటే పెంచడం, స్కేల్ అవుట్ అంటే తగ్గించడం, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇక్కడ నేనంటే ఇన్స్టెన్స్ అంటే ఒక ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాను 1. ఓకే, కింద ఏమడుగుతుందంటే నువ్వు ఇది ఏ నెట్వర్క్లో పెట్టాలనుకుంటున్నావు. అంటే నేను ఇప్పుడు పెయింట్ చూపించాను కదా నీకు, పెయింట్లో అది నెట్వర్క్ లోపల ఉంటుందని. సో ఇక్కడ నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఓకే, నెట్వర్క్ డిఫాల్ట్గా క్రియేట్ అయిన నెట్వర్క్ ఒకటి ఉంది, ఆ నెట్వర్క్లో పెడుతున్నాను. ఆ నెట్వర్క్ లోపల ఏ సబ్నెట్లో పెట్టాలనుకుంటున్నావు. సబ్నెట్ చెప్పాను కదా, 1A 1B 1C. ఓకే, మన ముంబైలో 3 సబ్నెట్లు ఉన్నాయి, 1A 1B 1C. ఈ 3 సబ్నెట్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ నేను అంటున్నాను నో ప్రిఫర్ అంటే ఎక్కడ అవైలబుల్గా ఉందో అక్కడ పెట్టేసేయండి, డిఫాల్ట్గా ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసేయండి అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఇది వీడు ఏమంటున్నాడు, ఈ కంప్యూటర్కి నేను పబ్లిక్ ఐపీఎస్ అడ్రస్ అటాచ్ చేయాలని అడుగుతున్నాడు. నీకు కావాలంటే ఎనేబుల్ పెట్టు, లేదంటే వద్దు. ఓకే, నీకు తెలుసుగా ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటో. ఎస్, ఓకే. సో ప్రైవేట్ వచ్చేసి మన ఇంటర్నల్ నెట్వర్క్లో కమ్యూనికేషన్ కోసం, పబ్లిక్ వచ్చేసి అవుట్ సైడ్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడతాం. ఓకే, సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఈ కంప్యూటర్కి పెట్టాలా వద్దా అని అడుగుతుంది. పెట్టాలి, ఎందుకంటే పెడితేనే కదా మనం రిమోట్ తీసుకోగలుగుతాం ఈ సర్వర్ని, రైట్? పెట్టకపోతే మనం రిమోట్ తీసుకోలేం. ఓకే, సో ఇది కావాలి అంటున్నాను. సో ఈ ప్లేస్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటి, కెపాసిటీ రిజర్వేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను వచ్చే క్లాసెస్లో. ఐఎం రోల్స్ అంటే ఏంటి. ఓకే, ఈ 1 2 3 అంటే రేపటి క్లాస్లో చెప్తాను ఈ 4 ఐటమ్స్. ఓకే, ఓకే, ఐఏఎం రోల్ కూడా రేపటి క్లాస్లో చెప్తాను. షట్ డౌన్ బిహేవియర్ అంటే ఎప్పుడైతే నువ్వు సర్వర్ని ఆఫ్ చేస్తావో, అంటే నీ కంప్యూటర్లో షట్ డౌన్ కొడతావో, అంటే సైట్లోకి వెళ్ళి ఇక్కడ షట్ డౌన్ కదా మీ క్లిక్ కూడా షట్ డౌన్ పవర్ అండ్ ఆఫ్ కొడితే ఏం జరగాలని యాక్చువల్లీ చెప్తున్నావు అనమాట. నువ్వు ఏం చేస్తావు, షట్ డౌన్ అంటే యాక్చువల్లీ సర్వర్స్ ఎవరు షట్ డౌన్ చేయరు. ఓకే, అవి ఎట్లా డిజైన్ అవుతాయి అంటే 24 hours 365 days రన్ అవ్వడానికి డిజైన్ అవుతాయి. ఓకే, 24 days రన్ అవుతూనే ఉంటాయి, దానికి ఆఫ్ చేయడం అనేది ఉండదు. ఓకే, సో అలాంటి కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇంజనీర్స్ తెలిసి తెలియక షట్ డౌన్ మీద క్లిక్ కొట్టేస్తే ఏం జరగాలి, యాక్సిడెంటల్గా షట్ డౌన్ అయిపోతాయి. అప్పుడు నువ్వు ఇక్కడ చెప్తున్నావు అనమాట, షట్ డౌన్ అయిపోతే స్లీప్ మోడ్లోకి వెళ్ళాలి, మొత్తం షట్ డౌన్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అంటే టర్మినేషన్ అంటే కంప్లీట్ షట్ డౌన్, టర్మినేట్ అయిపోవడం. స్టాప్ అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవడం. మళ్ళీ నువ్వు అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకా స్లీప్ మోడ్లో కొన్ని టైప్స్ ఉన్నాయి అనమాట. స్టాప్ హైబర్నేట్ బిహేవియర్ అని. ఏంటంటే స్టాప్ అయిన తర్వాత అన్ని సర్వీసెస్ షట్ డౌన్ అయిపోతాయి. యాక్చువల్లీ షట్ డౌన్ ఇన్ ద సెన్స్ అవి కనెక్ట్ అవ్వవు అనమాట. కానీ ఇక్కడ ఇది టిక్ మార్క్ ఉందనుకో, ఈ సెలెక్ట్ అయిపోయి ఉందనుకో, ఏమవుద్దంటే అన్ని సర్వీసెస్ షట్ డౌన్ అవ్వవు. ఓకే, అన్ని రన్ అవుతూనే ఉంటాయి నార్మల్ కంప్యూటర్ లాగా, కానీ స్క్రీన్ మాత్రమే ఆఫ్ అవుతుంది. ఓకే, నువ్వు రిమోట్ తీసుకోలేవు, కానీ అన్ని సర్వీసెస్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్ని సర్వీసెస్ రన్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఇదనమాట యాక్చువల్లీ షట్ డౌన్. ఇది టిక్ మార్క్ లేకపోతే అన్ని సర్వీసెస్ షట్ డౌన్ అయిపోతాయి, షట్ డౌన్ స్టేట్ లాగానే అనమాట స్లీప్ మోడ్ అంటే. కానీ ఇది పెడితే అన్ని సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంటల్ టర్మినేషన్ ప్రొటెక్షన్. ఓకే, ఇది క్లిక్ చేసి పెట్టుకున్నప్పుడు ఏంటంటే నువ్వు టర్మినేట్ చేయాలన్నా టర్మినేట్ చేయలేవు. అంటే మాన్యువల్గా కానీ లేదంటే ఏదైనా కోడ్ ద్వారా కానీ నువ్వు ఎప్పుడైతే టర్మినేట్ అని కొడతావో ఆ సర్వర్ని షట్ డౌనే చేయలేవు. లైక్ పర్మనెంట్లీ అది ఆనే ఉంటుంది. అది మళ్ళీ కావాలంటే, మళ్ళీ షట్ డౌన్ అవ్వాలంటే సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ టిక్ మార్క్ని తీసేస్తే అప్పుడు షట్ డౌన్ అక్కడ నుంచి చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ అంటే ఇప్పుడు సిపియూ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అని మనం పద్దాక సర్వర్ లోపలికి వెళ్ళి చూడలేం కదా ఏం జరుగుతుంది సర్వర్ లోపల అని. ఓకే, హ్యాంగ్ అవుతుందా, ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు, ఎంతమంది కనెక్ట్ అవ్వట్లేదు,
ఓకే, ఎంత స్పీడ్లో రన్ అవుతుంది, ర్యామ్ ఎంత సరిపోతుందా సరిపోవట్లేదా, ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా కంప్యూటర్లో, అవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే ఇప్పుడు ఒక్క సిస్టమ్ కాబట్టి చూడగలుగుతున్నాం. మన ఆర్గనైజేషన్లో 20,000 30,000 సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, అన్ని సిస్టమ్ గురించి చూడలేము మనం. సో అందుకోసం ఏం చేస్తామంటే మానిటరింగ్ అనే ఒక టూల్ ఉంటుంది. మానిటరింగ్ అనే టూల్ ఉంటుంది అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద సర్వీస్ క్లౌడ్ వాచ్. ఓకే, నేను క్లౌడ్ వాచ్ సెక్షన్ అది వచ్చినప్పుడు క్లౌడ్ వాచ్ గురించి చెప్తాను. అదేంటంటే ఒక 8th డే 9th డే వస్తుంది అది. ఓకే, క్లౌడ్ వాచ్. సో ఆ రోజు నేను క్లౌడ్ వాచ్ గురించి చెప్తా. కానీ ఇప్పుడు ఇది ఎనేబుల్ చేస్తే వాటికి సంబంధించిన లాగ్స్ అన్నీ, ఓకే, ఏదైనా ఎర్రర్ వచ్చినా మనకు అలర్ట్ రూపంలో జనరేట్ అయ్యి మన మెయిల్కి వస్తుంది. ఈ పలానా కంప్యూటర్లో ఎర్రర్ వచ్చింది, ఒకసారి మీరు చూడండి అన్నట్టుగా. ఓకే, మీకు ఇప్పుడు యాజ్ ఇంజనీర్గా మీకు ఏమైనా అలర్ట్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఏదైనా అలర్ట్స్ పైన వర్క్ చేస్తున్నారా? ఏం లేదు కదా, నో వరీస్, లీవ్ ఇట్. బట్ ఫ్యూచర్లో మీకు అలర్ట్స్ గురించి కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. సో అలర్ట్స్ ఇది ఎనేబుల్ చేస్తే అలర్ట్స్ వస్తాయన్నమాట. ఓకే, సిపియూ పెరిగిపోతుంది ఒకసారి చూడండి ఏంటో అని చెప్పి అన్నట్టు. విండోస్ యూజర్స్ వాళ్ళకి అలర్ట్స్ అండ్ సర్వర్ యూజర్స్ వాళ్ళకి ఉంటాయి. కరెక్ట్. సో ఇక్కడ మనకి క్రెడిట్ స్పెసిఫికేషన్స్ అంటే చెప్పాను కదా, మనకి బస్టబుల్ క్రెడిట్స్ T2 తీసుకున్నాం మనం. సో T2 తీసుకుంటే ఇక్కడ మనము అడిషనల్ ఛార్జెస్ మే అప్లై అని చెప్పి చెప్తుంది. బట్ నాకు వద్దు, ఇది ఏంటంటే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ 2 కనెక్షన్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ మీద క్లిక్ కొట్టారనుకో అది మొత్తం అయిపోతుంది. అంటే మనం వాడేసి మొత్తం అయిపోయిన తర్వాత మనకి బిల్ జనరేట్ అవుతుంది, కన్సోలిడేటెడ్ బిల్ పోస్ట్ పెయిడ్ లాగా. ఓకే, లేదు ఇది వదిలేసాం అనుకో, ప్రీపెయిడ్ అంటే ఒక ఎంతో ఉంటాయి ఫ్రీ టైర్లో 100 క్రెడెన్షియల్స్ ఏమో 100 బస్ట్ ఉంటాయి. 100 బస్ట్ అయ్యేదాకా అది అలానే రన్ అవుతుంది. ఓకే, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. యువర్ వాయిస్ ఈస్ బ్రేకింగ్. అంటే 100 లిమిట్ అయిన తర్వాత రిమైండర్ నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ కరెక్ట్, రిమైండర్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైల్ సిస్టమ్. ఓకే, ఫైల్ సిస్టమ్ గురించి నేను రేపు క్లాస్లో చెప్తాను. ఓకే, ఫైల్ సిస్టమ్ అనేది డిఫరెంట్ థింగ్. ఓకే, షేర్ ఫైల్ లాగా. ఓకే, షేర్ ఫైల్ లాంటిది నేను చెప్తాను వచ్చే క్లాసెస్లో ఫైల్ సిస్టమ్ గురించి. ఓకే, వేరే సర్వీస్ దీనికి అటాచ్ చేయడం అనమాట, నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఈ ఉంది కదా అడిషనల్ డీటెయిల్స్. ఇప్పుడు నేను ఇంకో కొత్త సర్వర్ చేయబోతున్నాను, అంటే ఇదే క్లాస్లో కొత్త సర్వర్ చేయబోతున్నాను. ఆ సర్వర్లో ఇది చెప్తాను అడిషనల్ డీటెయిల్స్ గురించి. యాజ్ ఆఫ్ నో ఇది డిఫాల్ట్గా పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది EBS, దీన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంటాం. ఓకే, సారీ ప్రీవియస్ పేజ్కి వెళ్ళండి సార్ ఒకసారి. ఓకే, ఇక్కడ పైన అది పైకి వెళ్ళండి కొంచెం, పైకి ఇంకా పైకి. ఓకే, పైకి వెళ్ళాలా? ఓకే, పైకి. ఇందులో ఒకటి కొంచెం కిందికి రండి, మిడిల్. ఇది ఎనేబుల్ హైబర్నేషన్, అది ఎనేబుల్ చేయలేదు, లేకపోతే సిద్ధం అయిపోతుందని. ఇప్పుడు అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం స్టాప్ అవన్నీ చేయట్లేదు కదా. సో మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి మనకి పెద్దగా ఆర్గనైజేషన్లో యూజ్ వస్తుంది, మనకి ఇప్పుడు పనికిరాదు. ఓకే, ఇప్పుడు మనం షట్ డౌన్ మనం స్టాప్ పెట్టాము, మనం ప్రాక్టికల్ అయిపోగానే దాని సర్వర్ని బంద్ చేస్తాం, షట్ డౌన్ చేస్తాము. సో మనకి అవసరం లేదు. అది ఎలాంటి సినారియోలో యూజ్ వస్తుంది అంటే 24/7. ఓకే, సిస్టమ్స్ 24/7 365 days రన్ అవుతుంది. అలాంటి సర్వర్స్కి ఎనేబుల్ చేసుకుంటే పనికి వస్తుంది. అంతే. సో అది చాలా రేర్ అనమాట, చాలా రేర్ కేసులో ఎనేబుల్ చేస్తారు. ఓకే, బట్ ఇది ఒక ఆప్షన్ ఉన్నట్టు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ఏం ఎనేబుల్ చేయట్లేదు, అన్ని డిఫాల్ట్గానే పెడుతున్నాను. బట్ నేను చెప్తున్నాను ఏ ఆప్షన్ దేనికో. ఓకే, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ట్యాబ్ మొత్తం నేను ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తాను, దాంట్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ యాడ్ స్టోరేజ్లో మనకి ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఇది హార్డ్ డిస్క్ అనేది తెలుసు మనకి, రైట్? హార్డ్ డిస్క్ వర్చువల్గా అయితే తెలుసు మనకి హార్డ్ డిస్క్ అని. బట్ EBS అంటే మన AWS భాషలో దీన్ని EBS అంటాం. EBS అంటే ఒక నోట్ డౌన్ చేసుకోండి, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ టైప్స్ ఎందుకు క్రియేట్ చేశారంటే జస్ట్ టు టేక్ మనీ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, ఎలా అంటే స్పీడ్ని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి 1 GB ఫైల్ని అప్లోడ్ ఏదైనా దాంట్లో సేవ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ 1 GB ఫైల్ ఎంతసేపట్లో సేవ్ అవ్వాలి? ఓకే, 1 GB ఫైల్ 1 minute సేవ్ అవుతే ఇన్ని డబ్బులు, 1 GB ఫైల్ 20 minutes సేవ్ అవుతే ఇన్ని డబ్బులు, 30 minutes సేవ్ అవుతే ఇన్ని డబ్బులు అన్నట్టు. ఓకే, స్పీడ్ని డిఫైడ్ చేస్తుంది ఇది. ఓకే, IO 01 అంటే ఇన్పుట్ అవుట్పుట్ 1 అని అర్థం, ఇన్పుట్ అవుట్పుట్
2 అని అర్థం, జనరల్ పర్పస్ 3, జనరల్ పర్పస్ 1 అని అర్థం. ఓకే, ఇవన్నీ ఎస్ఎస్డి వాడతాయి. ఓకే, ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్. మన కంప్యూటర్లో వాడేది, యా, సో కంప్యూటర్లో వాడేది హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్, ఇక్కడ వాడేది ఎస్ఎస్డి సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఓకే, సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఓకే, జనరల్ పర్పస్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎవరు అడగరు, బట్ కొంతమంది అడిగితే చెప్పండి. ఇట్స్ కాల్డ్ వాల్యూమ్ టైప్స్. ఓకే, సో ఇక్కడ నేను ఈ డయాగ్రామ్లో నీకు ఇక్కడ మన దీంట్లో చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఓకే, ఒకసారి దీనికి గో త్రూ అవ్వు, నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ అర్థమయ్యేది ఏమి ఉండదు, నేను చెప్పిందే, కానీ ఏంటంటే కొద్దిగా టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో నాకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఒకసారి చదువుకుంటే ఇది జనరల్ పర్పస్ సెలెక్ట్ చేస్తున్నాను. 8 GB చాలు నాకు ఈ సర్వర్కి, ఎందుకంటే లినక్స్ సర్వర్ కదా, 8 GB సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసినాయి. ట్యాగ్స్లో నేను ఏం పెడుతున్నాను అంటే నేమ్ వచ్చేసి ఇది నాది లినక్స్ సర్వర్, యునెక్స్ సర్వర్ అని ఫీడ్ చేసుకుంటున్నాను నేమ్. ఓకే, నెక్స్ట్. సో దీనికో ఇక్కడ ఏమంటుంది సెక్యూరిటీ గ్రూప్, నేను చెప్పినట్టే. నిన్న ఏంటంటే మనం ఆర్డిపి తీసుకున్నాం, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, రైట్? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎస్ఎస్హెచ్ తీసుకుంటున్నాను, ఎస్ఎస్హెచ్. ఓకే, సెక్యూర్ షెల్ అంటారు. సెక్యూర్ షెల్ అంటే మనము ఒక సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. అది ఒక ప్రోటోకాల్ అనమాట. సెక్యూర్ షెల్ అనేది ఎస్ఎస్హెచ్, అది ఎనేబుల్ అయి ఉంటేనే ఈ పోర్ట్ నెంబర్ 22 ద్వారా ఆ కంప్యూటర్ని మనం రిమోట్ తీసుకోవచ్చు. ఓకే, ఆర్డిపి విండోస్ సర్వర్ని తీసుకోవాలంటే ఆర్డిపి ఎనేబుల్ అయి ఉండాలి. ఆర్డిపి పోర్ట్ నెంబర్ వచ్చేసి 3389. ఓకే, 3389 రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, హెచ్టిటిపికి పోర్ట్ నెంబర్ వచ్చి 80, హెచ్టిటిపిఎస్కి పోర్ట్ నెంబర్ వచ్చేసి 443. ఓకే, ఇవి రాసుకోండి, పోర్ట్ నెంబర్స్ చూసుకోండి. ఓకే, ఈ పోర్ట్ నెంబర్స్ గురించి నేను డీటెయిల్గా మళ్ళీ ఇంకో క్లాస్లో చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఇంకా విపిసి క్లాస్ ఉంది, ఆ విపిసి క్లాస్లో నెట్వర్కింగ్ గురించి డీప్ లెవెల్లో చెప్పాలి. ఆ క్లాస్లో పోర్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఎనేబుల్, పోర్ట్ నెంబర్ 22. ఓకే, ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అయినా ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని అర్థం. ఓకే, ఇంకొక రూల్ కూడా రాస్తున్నాను, ఏంటంటే హెచ్టిటిపి దేనికి వాడతాం అంటే వెబ్సైట్ కోసం వాడతాం. వెబ్ సర్వర్ కదా ఇది, వెబ్సైట్ కోసం. లేదు, వదిలేసేయండి, ఇది మనం ట్రబుల్ షూట్ చేద్దాము తర్వాత. ఇది పెట్టట్లేదు, ఎర్రర్ వస్తుంది పెట్టకపోతే. ఏం ఎర్రర్ వచ్చిందో చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ అంతా ఒకసారి చూసుకోండి అంటుంది, చూసేసుకున్నాము. రివ్యూ అంతా జస్ట్ రివ్యూ చేసుకొని లాంచ్ మీద క్లిక్ చేస్తే దీనికి కీస్ అవసరం, రైట్? మన కీ పేరు గురించి చెప్పాను కదా, పాస్వర్డ్ టు కనెక్ట్ ద సమ్ కంప్యూటర్. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. ఈ కీ పేరు గురించి చెప్పానా నేను? ఓకే, సో కీ పేర్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి పాస్వర్డ్ అవసరం. ఏ సర్వర్కి కనెక్ట్ అవ్వాలన్నా యూజర్ నేమ్, పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనం ఎలా చేస్తామంటే టోకెన్స్ ద్వారా చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండే డైరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టోకెన్స్ ఇస్తున్నారు. టోకెన్స్ ఇన్ ద సెన్స్ మనకి మల్టీ ఆథెంటికేషన్ లాగా, మనకి ఫోన్ మొబైల్ అయితే వస్తుందో టోకెన్ అంటారు కదా, అది రైట్, ఏమంటారు, ఓటీపీ. ఓకే, ఓటీపీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ కీ పేర్లో నేను చూపిస్తాను, ఆ కీ పేర్ ఎలా ఉంటుందో. క్రియేట్ న్యూ కీ పేర్, న్యూ అని చెప్పి టైప్ చేసి న్యూ పేర్ అని పెడుతున్నాను, డౌన్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు, దీంట్లో ఓటీపీ ఉంటుంది. ఓటీపీ తెచ్చింది ఒక పిన్ లాగా ఉంటుంది, ఒక కోడ్ లాగా. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇది ఒక కోడ్ అనమాట, యూనిక్ కోడ్. ఓకే, ఇది మన ఓటీపీ టు కనెక్ట్ టు ద సిస్టమ్. ఓకే, సో ఈ ఓటీపీని యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసుకున్నాను, క్రియేట్ చేశాను అండ్ లాంచ్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే యునెక్స్ సర్వర్ అనేది పెండింగ్ స్టేట్లో ఉంది. ఇన్స్టెన్స్ టైపులో ఇది కూడా 2, ఇక్కడ స్టేటస్ కూడా చెకింగ్ అని వస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం. ఇది రన్నింగ్ వచ్చేసి ఇక్కడ స్టేటస్ చెక్స్ కంప్లీట్ అవుతే మనం ఈజీగా